వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని శ్రీ 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 ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో కార్తీక మాసంలో అయ్యప్ప మాల ధారణలు జరుగుతున్నాయి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు మాల ధారణ చేస్తున్నారు. అయ్యప్పకు ఇష్టమైన వారం కావడంతో ఆలయంలో కార్తీక మాస ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి శ్రీనివాసరావు అయ్యప్పకు ప్రత్యేక అలంకరణ చేశారు. సన్నాయి మేళం వారు స్వామి కోసం సన్నాయి వాయిస్తుంటే హారతులు ఇచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా సంగారెడ్డి ప్రభుత్వ అతిథి గృహంలో ఎంపీ రఘునందన్ రావు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, ప్రోగ్రామ్ కన్వీనర్లు రాజీవ్ ఘాట్, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో అశోక్ నగర్ వెళ్లే దారిలో దామెరా చెరువు దాటిన తర్వాత మున్సిపాలిటీ చెత్తను రోడ్లపై వేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డంపింగ్ యార్డ్ లోపల కాకుండా రోడ్డుపై చెత్త వేయడం వల్ల దుర్వాసనతో ప్రజలు అల్లాడుతున్నారు. నర్సంపేట కమిషనర్, రోడ్లు మరియు భవనాలు శాఖ అధికారులు పట్టించుకోవటం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా పోలీస్ శాఖలో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ములుగు మండలంలోని ఒక వ్యక్తి ఇంటిని కబ్జా చేసిన కేసులో కోర్టు ఆర్డర్ అమలు చేయడానికి ములుగు ఎస్ఐ విజయ్ కుమార్ ₹1,00,000 డిమాండ్ చేశారు. ₹50,000 ఒప్పుకొని కానిస్టేబుల్ రాజు ద్వారా డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకొని కేసు నమోదు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు సంఘటన నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వాహనాలతో పాటు అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నిజామాబాద్ నగరం, ఆర్మూర్ పట్టణంతో పాటు బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ తనిఖీలు చేపట్టారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఏసీ మిర్చి క్వింటాకు ₹15,500, నాన్ ఏసీ మిర్చి క్వింటాకు ₹8,100, పత్తి క్వింటాకు ₹6,950 ధర పలికింది. నిన్నటితో పోలిస్తే ఏసీ మిర్చి ధర ₹200, నాన్ ఏసీ మిర్చి ధర ₹100 పెరిగింది. అయితే పత్తి ధర ₹50 తగ్గింది. మార్కెట్ శాఖ అధికారులు ఈ వివరాలు వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విశ్వ బ్రాహ్మణ, విశ్వకర్మ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ మై మాస్టర్ స్కూల్ పక్కన గల మామిడి తోటలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆ తోటల పోటీలు, ఉత్తమ విద్యార్థులకు బహుమతుల ప్రదానం జరుగుతుందని సంఘాల బాధ్యులు తెలిపారు. ముఖ్య అతిథులుగా మంత్రి కొండా సురేఖ, మాజీ స్పీకర్ మధుసూదనాచారి హాజరవుతారని పేర్కొన్నారు. మోంతా తుఫాన్ దాటికి వరంగల్ శ్రీనగరి మునిగిపోవడంతో అక్టోబర్ 31న గ్రేటర్ వరంగల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి దెబ్బతిన్న ఒక్కో ఇంటికి ₹15,000 ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ నేపథ్యంలో నవంబర్ 11న గ్రేటర్ వరంగల్లో 6,475 ఇళ్లకు ₹9,71,25,000 నిధులు విడుదలయ్యాయి. గ్రేటర్ పరిధిలోని హన్మకొండ రూరల్లో 1,278, వరంగల్ రూరల్లో 306 ఇళ్లకు కూడా వరద నష్టం చెల్లింపులు జరపాలని ఉంది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ముప్పిరెడ్డిపల్లిలో తుప్రాన్ డీఎస్పీ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులను పరిశీలించి అవసరమైన వివరాలు సేకరించారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తుల సంచారంపై వెంటనే సమాచారం అందించాలని, గంజాయి, డ్రగ్స్ వంటి నిషేధిత పదార్థాల అక్రమ రవాణా, విక్రయాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కల్లూరు తహసీల్దార్ కార్యాలయం ఉదయం 11 గంటలైనా తెరవకపోవడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పనులు మానుకొని సమస్యలు విన్నవించేందుకు వస్తే అధికారులు సమయపాలన పాటించడం లేదని వారు ఆరోపించారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు ఉన్నతాధికారులను కోరారు.